హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. ములంకాయ కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. పసుపేసి కోడిగుడ్లు పసుపేసారండి, కోడిగుడ్లు వేస్తున్నానండి. కోడిగుడ్లు వేసుకొని తీసేసారండి. మెంతులు వేస్తున్నానండి, ఒక 10 ఉంటాయండి. మెంతులు వేసుకొని ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి. వంకాయ ముక్కలు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. టమాటా వేస్తున్నానండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ములంకాయలు బాగా మగ్గిపోయాయండి. కారం వేస్తున్నానండి, పసుపు వేస్తున్నానండి. కారం బాగా పచ్చివాసన దాకా మగ్గించుకో. బాగా మగ్గిపోయిందంటే కారం కొంచెం నీళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పెట్టుకోవాలండి. చింతపండు పులుపు వేస్తున్నానండి. ములంకాయ ముక్కలు ఉడికిపోయి వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. కోడిగుడ్డు ములంకాయ పులుసునండి. హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. ములంకాయ కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. పసుపేసి కోడిగుడ్లు పసుపేసారండి, కోడిగుడ్లు వేస్తున్నానండి. కోడిగుడ్లు వేసుకొని తీసేసారండి. మెంతులు వేస్తున్నానండి, ఒక 10 ఉంటాయండి. మెంతులు వేసుకొని ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి. వంకాయ ముక్కలు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. టమాటా వేస్తున్నానండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ములంకాయలు బాగా మగ్గిపోయాయండి. కారం వేస్తున్నానండి, పసుపు వేస్తున్నానండి. కారం బాగా పచ్చివాసన దాకా మగ్గించుకో. బాగా మగ్గిపోయిందంటే కారం కొంచెం నీళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పెట్టుకోవాలండి. చింతపండు పులుపు వేస్తున్నానండి. ములంకాయ ముక్కలు ఉడికిపోయి వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. కోడిగుడ్డు ములంకాయ పులుసునండి.